నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం పాంజుగుల గ్రామంలో పల్లె దవాఖానా పేరుకే దవాఖానా కానీ సిబ్బంది ఎమ్మెల్యే హెచ్పి డాక్టర్ రాజ్ కుమార్ ఎంపీ హెచ్ఏ మేల్ చంద్రశేఖర్ గౌడ్ ఎవరు కూడా ఉండరు అని పేపర్లో న్యూస్లో ప్రకటన రావడం వల్ల డిప్యూటీ డిఎంహెచ్ఓ భీమా తనిఖీ చేయడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది ఎమ్మెల్యే హెచ్పి డాక్టర్ రాజ్ కుమార్ ఎంపీ హెచ్ఏ చంద్రశేఖర్ గౌడ్ లేరు అని వీళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మేము జారీ చేస్తా అని అన్నారు. విధులకు రాక రికార్డులు సరిగ్గా రాయడం లేదు, ఓపీ కూడా తగ్గుతుందని వీళ్ల అబ్సెన్స్ లిస్ట్ కూడా డిఎంహెచ్ఓకు తెలియపరుస్తూ రెండోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈరోజు పంజుగుల హెల్త్ వెల్నెస్ సెంటర్కి విజిట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా విజిట్ చేశాము. ఇక్కడ బిల్డింగ్ వర్షాల కారణంగా కొన్ని పంచాయత్ ఆఫీస్లో పెట్టాము. వర్షం వస్తే బిల్డింగ్ కొంచెం వర్షం కాకుతుంది, స్టోర్ రూమ్ పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, పబ్లిక్ కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉండడంతో ఇది మన గ్రామ పంచాయతీ ఆఫీస్లో వర్షాకాలంలోనే మార్చినాం. చాలా రోజులు అయింది షిఫ్ట్ అయ్యి. సో ముఖ్యంగా ఈరోజు విజిట్ కావడం ఏంటంటే పేపర్ న్యూస్లో పంజుగుల నుంచి ఎవరు రాలేదు, ఎవరు రావట్లేదు సరిగా అని న్యూస్ రావడంతో ఈరోజు తొందరగా విజిట్ చేయడం జరిగింది హెల్త్ వెల్నెస్ సెంటర్ పంజుగులలో. సో ఇక్కడ తెలిసింది ఏమిటంటే కొంచెం ఇరెగ్యులారిటీ అనేది స్టాఫ్లో ఉన్నది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, ఇక్కడ ఎమ్మెల్యేహెచ్పి ఉన్నారు, తర్వాత 2 ఏఎన్ఎంస్ ఉన్నారు, తర్వాత 3 ఆశాస్ కూడా ఉన్నారు. ఫుల్ పోస్టింగ్ మొత్తం అందరూ ఉన్నారు ఇక్కడ. సో ఎంపీహెచ్ఏ హెల్త్ అసిస్టెంట్ అంటారు, మేల్ హెల్త్ అసిస్టెంట్ కూడా ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళు ఇరెగ్యులారిటీస్ అనేది నిన్న న్యూస్లో ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చినప్పుడు అతను ఉన్నారు. సో మా ఎమ్మెల్యేహెచ్పి కూడా ఇరెగ్యులారిటీ ఉన్నారు. కొంచెం ఇక్కడ రికార్డ్స్ రెగ్యులేట్ చేయమని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. రికార్డ్స్ కూడా సరిగా మెయింటైన్ చేయట్లేదు, స్టోర్ రూమ్ లేదు కాబట్టి కొంచెం గ్రామ పంచాయతీలో బయట పెట్టుకోవడం జరిగింది. రికార్డ్స్ అయితే ఇన్కంప్లీట్ ఉంది. సో ఓపీ మాత్రం ఇక్కడ చాలా తగ్గిపోయింది. వాస్తవం నేను అతనికి చెప్తాను, ఓపీ ఇంప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ పిహెచ్సిస్ లాగానే అనేది పిహెచ్సిస్కి మారిపోయినాయి. ఇవాళ రేపు హెల్త్ వెల్నెస్ సెంటర్ అంటే పూర్వము పిహెచ్సి లాగా ఉండేది. పిహెచ్సి లాగా ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్ అనేది ఉండాలి. వాళ్ళ జాబ్ చార్ట్ అంతా వాళ్ళకు తెలుసు. ఓపీ కూడా తగ్గిపోవడం జరిగింది ఇక్కడ. ఓపీ తగ్గని నేను అతనికి చెప్తాను ఇన్స్ట్రక్షన్స్. మన హెల్త్ అసిస్టెంట్ కూడా చెప్తాను, అతను రావట్లేదు, అతనికి కూడా చెప్పి స్ట్రిక్ట్లీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఫస్ట్ మేము ఇచ్చి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. రెండోసారి అట్లా చేస్తే వాళ్ళకి తగిన చర్యలు తీసుకోబడుతుంది. వాళ్ళ ఆబ్సెన్సీ పీరియడ్ మాత్రం నేను మా పై అధికారికి డిఎంహెచ్ఓ గారికి తెలియపరుస్తాను. సో దిస్ ఈజ్ ఏ కైండ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటూ ఇక్కడ ఈ పేపర్ నేను న్యూస్ ఇవ్వాలి సార్, ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వమన్నారు నాకు. సో ఇక్కడ విజిట్ చేసి ఇవ్వమన్నారు. అందుకు ఇది మొత్తం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మా మేడంకు తెలియపరుస్తాను.